గైస్, వెల్కమ్ టు చిత్రం విచిత్రం యూట్యూబ్ ఛానల్. అల్లు అర్జున్ గారికి గొడవ అయింది. అల్లు అర్జున్కి సుకుమార్ గారికి గొడవ అయింది. పుష్ప 2 మళ్ళీ పోస్ట్పోన్ అవుతుంది. ఆయన గడ్డం కూడా తీసేశారు. ఇవన్నీ సోషల్ మీడియాలో అయితే వైరల్ అవుతున్నాయి కదా. దీని గురించి చూద్దాం ఈరోజు అయితే. అంతకంటే ముందు మీరు ఈ ఛానల్ కానీ కొత్తగా చూస్తున్నట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. వెకేషన్కి అయితే వెళ్తున్నారు. ఎవరు మ్యాటర్లోకి వెళ్ళిపోతే అల్లు అర్జున్ గారు ఫోటో తీసి సోషల్ మీడియాలో పెడితే బాగా వైరల్ అవుతుంది. కానీ గడ్డం ఎందుకు ఏం చేశారు అసలు? మళ్ళీ పోస్ట్పోన్ అవుతుందా? పుష్ప అంటే ఈసారి అయితే పోస్ట్పోన్ అయ్యే ఛాన్స్ అయితే అసలు లేదు. ఎందుకంటే ఇప్పటికే పోస్ట్పోన్ చేశారు కాబట్టి ఇంకా పోస్ట్పోన్ అయితే అవ్వదు. టైంకి అయితే అన్నీ జరిగిపోతాయి. సెప్టెంబర్ 3rd వీక్ కల్లా షూటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోద్ది గ్యారంటీ. అయితే ఇప్పుడు సుకుమార్ గారు కూడా వెకేషన్లో ఉన్నారు. మొన్న ఇన్స్టా స్టోరీలో పెట్టారు కదా, వాళ్ళ కూతురు ఏదో సాంగ్స్ కాంపిటీషన్ పార్టిసిపేట్ చేస్తుందండి. వాళ్ళు వెకేషన్లో అయితే ఉన్నారు. ఇప్పుడైతే పుష్ప షూట్ అయితే ఆగిపోయింది, కానీ తిరిగి స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ఒక 15 రోజులు అల్లు అర్జున్ గారి మేబీ ఉండకపోవచ్చు. ఎందుకంటే షెడ్యూల్ ఉండకపోవచ్చు. ఎందుకంటే వేరే ఇంకా వెనకాల జరిగేవన్నీ షూట్ చేయాలి కదా. ఆయన లేని పాటలు కొన్ని ఉంటాయి కదా, 10 నిమిషాలైనా ఉంటుంది కదా, అదైనా షూట్ చేయాలి. అది షూట్ చేసిన తర్వాత అది ఈజీగా 15 డేస్ అంటే ఇంకా సుకుమార్ గారు తిరిగి వచ్చే 5 days 20 days 20 days 25 days అంటే ఈజీగా గడ్డం అయితే పెరిగిపోతుంది. అదేం పెద్ద ప్రాబ్లం కాదు. సుకుమార్ గారు పర్ఫెక్షన్ గురించి మీరు మాట్లాడుకుంటే షాట్ని ఆయన అనుకున్న దాని వరకు వచ్చే వరకు చేస్తూనే ఉంటారు. అది తెలిసిందే అందరికీ. కూడా చెప్పారు స్టార్టింగ్లో ఆర్య మూవీలో ఒక సీన్ ఉంటుంది కదా, అది కూడా చాలాసార్లు తీశారని చెప్పారు. ఆయన పర్ఫెక్షన్ అయితే 100% ఉంటుంది. ఆ గడ్డం పెరిగాకే తీస్తారు ఈజీగా. అప్పుడు డేట్ ఎంతండి? 17 జూలై 17 కంతా, ఎంత లేదన్నా జూలై 15 కంతా షూట్ అవుతుంది. అల్లు అర్జున్ గారు పుష్ప మూవీకి పెద్ద ప్లస్ ఏంటంటే సాంగ్స్. పుష్ప 1లో కూడా చూసాం, సాంగ్స్ అయితే బీభత్సమైన హిట్ అయ్యాయి. ఇక్కడ కానివ్వండి, హిందీలో కానివ్వండి, ఓవరాల్ ఇండియాలో బాగా ప్లస్ అవుతాయి సాంగ్స్. ఈసారి సపరేట్ ప్రమోషన్ ఏమో అక్కర్లేదు. ఇప్పుడు పుష్ప సాంగ్ రిలీజ్ చేశారు, అది బీభత్సంగా వైరల్ అవుతుంది. మొత్తం స్టెప్స్ చేస్తున్నారు ఇన్ఫ్లుయెన్సర్స్ కానివ్వండి. మొత్తం ప్రమోషన్ ఇక్కడే. సేకి అగ్గిరవ మాదిరి ఆ సాంగ్ కూడా బాగా ఫేమస్ అవుతుంది. అది కూడా దాని మీద కూడా సెలబ్రిటీలు అందరూ స్టెప్స్ ఇన్స్టాగ్రామ్లో అయితే అప్లోడ్ చేస్తున్నారు. ఇంకా ఎప్పుడు రిలీజ్ అయినా ఈ మూవీ హిట్ అన్నట్టు అంతే. ఇంకా అయితే సుకుమార్ గారి అల్లు అర్జున్ గారికి ఉన్న రిలేషన్షిప్ ఎలాంటిది? ఫస్ట్ మూవీ నుండి ఇద్దరు కలిసే చేస్తున్నారు అన్నీ. పార్ట్ 1కి సక్సెస్ మీట్లో కూడా ఎంత ఎమోషన్ అయ్యారో చూసాం ఇద్దరు. అలాంటిది ఇద్దరికి గొడవలు అవుతాయి అంటే వాళ్ళు కూడా నవ్వుకుంటుంటారేమో. అట్లా అయితే ఏమీ అవ్వండి. ఇంకా వాళ్ళంత ఎమోషన్ గొడవలైనా అస్సలు అవ్వవు వాళ్ళ మధ్య అసలు. ఇంకా పుష్ప 2 రిలీజ్ డేట్ అయితే ఏం చేంజ్ అవ్వదు, కన్ఫామ్. అది December 6 అయితే రిలీజ్. పుష్ప పార్ట్ 1 కూడా December 17th 2022లో రిలీజ్ చేశారు. డిసెంబర్కి అల్లు అర్జున్ గారికి ఏదో లింక్ అయితే ఉంది, పెద్ద హిట్ అయిపోతుంది. ఖచ్చితంగా వదులుతారు, పెద్ద హిట్ ఏదైతే అనౌన్స్ చేశారో అది December 7th అయితే రిలీజ్ అవుతుంది. ఇంకా కొన్ని పాటలు ఉంటాయి, అవి కూడా షూట్ చేస్తారు. రష్మికకి అల్లు అర్జున్కి మధ్య కూడా గొడవలు ఉన్నాయి. ఏమీ లేవండి అన్నీ. ఇంకా మూవీ అయితే ఖచ్చితంగా ఎలా ఉంటుందో అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు. పెద్ద హిట్ అయిపోతుంది. 1000 crores ఇంకా మించే కలెక్ట్ చేస్తుంది. ఎలా ఉందో తెలిసిన ఫీవర్. రష్యాలో ఫ్యాన్స్ చూస్తే ఇంకా ఎక్కడ చూసినా ఫ్యాన్స్. వెకేషన్కి వెళ్ళారు, ఫ్యామిలీతో వెళ్ళేటప్పుడు ఎందుకని గడ్డం తీసింటారు, అంతేగాని ఇంకా గొడవలు ఇవన్నీ ఏం లేదండి. లాస్ట్కి అయితే షూటింగ్ మొత్తం సెప్టెంబర్ లాస్ట్కి అయితే షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసుకుని అక్టోబర్ నవంబర్ 2 months ఉంటాయి ప్రమోషన్స్ కోసం. 2 monthsలో ఒక్కో మంత్లో 3 సాంగ్లు పోయినా వదులుతారు ఖచ్చితంగా. ఇంకా తెలిసిందే కదా సాంగ్స్ బాగుంటాయని. ఇంకా రూమర్ అయితే బయట ఉంది, తృప్తి దిమ్రి అదే యానిమల్ బాబీ 2 ఐటమ్ సాంగ్ చేస్తున్నాయి. ఇంకా తెలిసిందే కదా ఆయన సాంగ్స్ ఎలా ఉంటాయో. ఇంకా మొత్తం ప్రమోషన్ కూడా అవసరం లేదు చెప్పాలంటే. ఇప్పుడైతే విక్కీ కౌశల్ గారి తోబా పాట రిలీజ్ అయింది కదా, దానికి ఎలా రిలీజ్ చేసి ఎలా ఫేమస్ చేస్తున్నా తెలిసింది. హిందీలో వెళ్ళిపోద్ది, ఓ పాట తగిలిందంటే హిందీలో ఈజీగా వెళ్ళిపోద్ది. ఇంకా తమిళనాడులో అయితే KGF పార్ట్ 1కి 70 లక్షలు ఏమో కలెక్షన్స్ వస్తే పార్ట్ 2కి 65 కోట్లు ఎంత వచ్చింది. అలాంటిది పుష్పకి తమిళ్లో ఫస్ట్ పార్ట్కి 19 crores ఏమో కలెక్షన్ వచ్చింది. అర్థం చేసుకోండి పార్ట్ 2కి ఎంత వస్తుంది అని. ఇంకా మలయాళంలో చెప్పాల్సిన అవసరం లేదు. మళ్ళీ అర్జున్ గారు అక్కడ ఫేమస్, ఖచ్చితంగా అక్కడ కలెక్షన్స్ బాగుంటాయి. అది చూసినా ఇంకా కలెక్షన్స్ అప్పుడు మాట్లాడుకుందాం, రిలీజ్ అయ్యాక కలెక్షన్ గురించి అప్పుడు మాట్లాడుకుందాం ఎలా ఉంటుంది సునామీ అనేసి. అంతేగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్